అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. తబలాతో సప్త స్వరాలను అమోఘంగా పలికించిన తబలా మాస్ట్రో జాకిర్ హుస్సేన్ కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని విషాదంలో ముంచి ఇక అమర లోకానికే నా సంగీత కచేరీ అంటూ కదిలిపోయారు. టీవీ ఆన్ చేస్తే ఓ అద్భుతమైన తబలా వాద్యం కొన్ని క్షణాల పాటు మధురంగా వినిపించేది. ఆ తర్వాత ఆ తబలా వాద్యకారుడు ఓ చిక్కటి టీ తాగి వాహ్ తాజ్ అంటూ అద్భుతమైన ఆనందాన్ని, రిలాక్స్ ఎక్స్ప్రెషన్ను చూపించేవారు. ఆ యాడ్తో తాజ్ మహల్ టీ అమ్మకాలు ఇండియాలో ఓ రేంజ్కి వెళ్ళిపోయాయి. ఆ అమ్మకాలు పెరగడం వెనుక టీ రుచి ఎంత ఉందో తెలియదు కానీ ఉస్తాద్ కళ ప్రతిభ మీద భారతదేశంలోని కోట్ల మంది ప్రేమాభిమానాలే ఈ తాజ్ మహల్ టీని ఆకాశమంత ఎత్తున నిలబెట్టిందంటూ అప్పట్లో ఓ మాట వినిపించేది. ఇండియాలోని కోట్లాది మంది అభిమానాన్ని దోచుకున్న ఆ కళా తపస్వి ఇక కన్నుమూశారు. ఆయన మరణం దేశాన్నే కాదు, సంగీతాన్ని ప్రేమించే ప్రతి గుండెను కలిచివేసింది. జాకిర్ హుస్సేన్ 1951లో జన్మించారు. తండ్రి పేరు జాకిర్ ఉస్తాద్ అల్లా రఖా. చిన్న వయసులోనే తండ్రి నుంచి సంగీతాన్ని అవపోసన పట్టారు. భారతీయ సంప్రదాయ వాద్య పరికరం తబలాను తన శరీరంలో ఒక భాగంగా మార్చేసుకున్నారు. సరస్వతీదేవి కటాక్షం కోకుల్లలుగా ఉందేమో. 12 ఏళ్లు వచ్చేసరికి కాకలు తీరిన తబలా వాద్యకారుడిగా మారిపోయాడు. బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. చిన్న వయసులోనే విదేశాలలో కూడా కచేరీలు ఇచ్చేంతగా కళలో ప్రావీణ్యం సంపాదించారు. ఓ గొప్ప కార్యం సాధించడానికి వయసుతో పనిలేదు, పట్టుదలే ముఖ్యమన్న సత్యాన్ని తన విజయ పదం ద్వారా చూపించారు జాకిర్ హుస్సేన్. మరి ఆ వయసులోనే ప్రదర్శనలు ప్రారంభించి 60 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా తబలా వాయిద్య మధురిమణలను ప్రేక్షకులకు ముందుంచిన జాకిర్ హుస్సేన్ ఎంత సంపాదించి ఉంటారన్న విషయం కూడా అక్కడక్కడ ప్రస్తావనకు వస్తుంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే విదేశాలలో ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్లకు వచ్చినటువంటి మొదటి పారితోషికం 5 రూపాయలు. ఆ తర్వాత కొద్దిగా పెరుగుతూ వచ్చింది. ఒక దశలో జాకిర్ హుస్సేన్ ప్రదర్శన కావాలంటే 10 లక్షల రూపాయల వరకు చెల్లించవలసిన స్థాయికి చేరింది. అయితే నిర్వాహకులు ఎంత ఇస్తే అంత తీసుకునేవాడు తప్ప నాకింత కావాలి అని ఆయన ఎప్పుడూ డిమాండ్ అన్నది చేయలేదట. తబలా వాయిద్య కళ ద్వారా జనాలను రంజింపజేయడం, వారి ప్రశంసలు మాత్రమే ఆశించడం అన్నది ఈ సరస్వతి పుత్రుడి ప్రధాన లక్ష్యమన్నది తెలియజేస్తోంది. అందుకే ఆయన ఆస్తులు అటు ఇటుగా ఓ 10 కోట్ల రూపాయలకు మాత్రమే పరిమితమైనట్లు తెలుస్తోంది. ఓ కళాకారుడిగా పద్మభూషణ్, గ్రామీ అవార్డులకే పరిమితమైన జాకిర్ హుస్సేన్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాప్రియులతో పాటు ఎందరో కళాకారులు కూడా అభిమాన గణంలో చేరారు. ఆయన ఇక లేరు అన్న విషయాన్ని విని అంతులేని విషాదంలో మునిగిపోయారు. అఫ్కోర్స్ జాకిర్ హుస్సేన్ భౌతికంగా మన ముందు లేకపోయినా ఆయన చేతివేళ్ల కదలికలతో ఉద్భవించిన అద్భుతమైన సంగీత జూరీ అమరం, అజరామరం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.